ఎస్ బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయాలలో కుక్క కాటుకు చెప్పదెబ్బ అనేటటువంటిది చాలా అంటే పొలిటికల్ వ్యాండలైజేషన్ అనేది, పొలిటికల్ వెండట అనేటటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్. బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎంతవరకు పాజిబిలిటీగా ఉండేటటువంటి అవకాశం ఉంది? అసలు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఎగ్జిస్టెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది ఇట్టి పరిస్థితులలో? శ్రీశైలం గారు ఇప్పుడు దాకా నాయక్ గారితో పోటీగా చూపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చేశారు కానీ కాకపోతే ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు వాళ్ళు చేసేది కనుక మేము చేస్తామంటే సరైనది కాదు. అందుకని మొన్నటి దాకా బాధితులు కదా కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. అదే తప్పు మీరు చేస్తే రెండింటికి ఏం తేడా ఉన్నది? ఆనాడు మనందరం మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పు అని ఖండించినాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డాం. కానీ అదే తప్పు ఇవాళ చేస్తే స్ట్రాటజీస్ ఉంటాయి, నేను కాదంటలేదు. ఆనాడు నిజంగానే 63 సీట్లు గెలిచినాడు, అవసరం ఉండే అని వాళ్ళు వాదించుకున్నారు. సేమ్ అదే వాదన వీళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 64 ప్లస్ మన కంటోన్మెంట్ ఒకరు గెలిచారు కనుక కాంగ్రెస్ పార్టీ సొంతంగా 65 ప్లస్ మిత్రపక్షం ఒకటి 66 ఉన్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళు చేసిన వాదనే మీరు చేస్తే మీకు వాళ్ళకి ఏం తేడా అంటున్నాను. తొందే అవుతారు కదా అని అంటున్నాను. అందుకని ఇక్కడ ఏం లేదు, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చేర్చిండ్రు వేరు. 88 వచ్చినప్పుడు తప్పే, 104 వచ్చినప్పుడు ఏమైంది? ప్రజలు తీర్పిచ్చారు కానీ 104 నుంచి 39 పడేసారు. 64 సీట్లు ఓడగొట్టారు, వాళ్ళకున్న 64 సీట్లు ఖచ్చితంగా ఓడగొట్టారు. ఇప్పుడు చేయాల్సిన పని నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా సరే మీరు అదే వాదన పట్టుకొని మీరు చేర్చుకోకండి, అనవసరం. నిజంగా ప్రభుత్వం పడిపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నాం, ప్రజా సంఘాలునే ఖచ్చితంగా తిరగబడతామట. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దించేస్తామని అన్న వాళ్ళని మీరు చేసుకుంటే ఎట్లా? గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి, కడియం శ్రీహరి గారు మొట్టమొదటి అన్న ఈ మాట. కడియం శ్రీహరి మొదలు పెట్టారు, 4 రోజులు ఉండదు ప్రభుత్వం కూలిపోద్ది అన్నాడు. మనకు మేడిగడ్డ కూలిపోతే అక్కడికి పోయి మొత్తం అంతా టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మాట్లాడిండ్రు. మొన్నటిదాకా లక్ష్మీపుత్రుడు అనుకుంటున్న అన్న లక్ష్మీపుత్రుడు అంటే రైతు బంధు అద్భుతమైంది, మిషన్ కాకతీయ అద్భుతమైంది, మిషన్ భగీరథ అద్భుతమైంది, కాళేశ్వరం అద్భుతమైంది అని చెప్పిన ఆయన వాళ్ళు ప్రోత్సాహం యూనివర్సిటీలో చేరిండు. వీళ్ళు నాలుకలా లేకుంటే తాటి మంటలు అనిపిస్తాయి కదా. నేను పార్టీ ఫిరాయించడానికి అంటలేదు. నేను వీళ్ళు గతంలో ఏం మాట్లాడి ఇప్పుడే మాట్లాడినట్టు టీఆర్ఎస్ వాదన పక్కన పెడతాం. మనం ప్రజలుగా చూస్తే వీళ్ళు మొన్నటిదాకా ఏం మాట్లాడారు? అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు లక్ష్మీపుత్రుడు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం అంతా డబ్బులు రైతులకు వేస్తున్నారంటే ఇప్పుడు రైతుల కోసం పోయినా అంటున్నాడు కదా పోసారం శ్రీనివాసరెడ్డి. అదే మొన్నటిదాకా ఏం మాట్లాడి ఇప్పుడేం మాట్లాడిండు? కేశవరావు గారు కానీ కడియం శ్రీహరి కానీ వీళ్ళందరూ మొన్నటిదాకా ఏం మాట్లాడి ఇప్పుడే మాట్లాడినా నేను అంటున్నాను. అక్కడ పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా రేవంత్ రెడ్డి పోలే, బట్టి విక్రమార్క గారు పోలే, ఎవరు పోలే. ప్రధాన నాయకులు అట్లాగే ఉన్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ప్రధానంగా నిన్న దాకా మొత్తం చక్రం నింపి కేసీఆర్ తర్వాత నేనే అనుకున్న కేశవరావు పోతాడు. కడియం శ్రీహరి మొన్నటిదాకా తన బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిన తర్వాత గెలవలేమనుకుని ఇటు పక్కన చేస్తాడు. వీళ్ళ నైతికత గురించి ప్రశ్నించకపోతే ఏం చేస్తారు ప్రజలు కూడా? పార్టీలు పక్కన పెడతాం, ఒక వ్యక్తులుగా ప్రజాస్వామ్య ప్రియులుగా మనం వీళ్ళు ఏం చేస్తారంటే. అందుకని నేనేమంటున్నానంటే ఈ పరిష్కారం వైపుపోదాం. ఇప్పుడు ఏమైంది? ఇద్దరికి నష్టం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది, ఇటు బీఆర్ఎస్ నష్టం జరిగింది, రేపు ఇంకెవరు వచ్చినా నష్టం జరుగుతాయి. కాకుండా ఉండాలంటే ఒక పార్టీ ఎమ్మెల్యే బీ ఫారం మీద గెలిచిన ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోవాలి. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీకి మొన్న 2 ఏళ్ల కన్నా పైన శిక్ష పడగానే ఏమైంది? పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయింది. పైన మళ్ళీ స్టే లభించిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ పార్టీ మారగానే పదవి పోయే పరిస్థితి ఉంటే ఎవరు పార్టీ మారరు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. అప్పుడు దానికి ప్రజల తీర్పు గౌరవం ఇచ్చినట్టు అవుద్ది అంటున్నాడు. ఇక్కడ వీళ్ళు తప్పు కాదు. ఇప్పుడు తప్పుడు గొంగట్లో కూర్చుంటే వెంట్రుకలే వస్తాయి, ఇంకేం రావు. ఎన్నిసార్లు బీకైనా వెంట్రుకలే వస్తాయి. అంటే ఈ గొంగడి మార్చాలని నేను అంటున్నాను.